హలో గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేసాం. సో నాకు 2 డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. సో గాయ్స్, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటంటే వాయిస్ ఒకటే మీరు సరిగ్గా రావట్లేదు సార్ అని చెప్పారు. సో దానికోసం మనం ఒక వాయిస్కి సంబంధించి మైక్ని మనం పర్చేస్ చేసాం. సో ఇప్పుడు నేను దాంతోనే మీకు రికార్డ్ చేస్తున్నాను. సో గాయ్స్, సో మన ఛానల్లో కొన్ని వీడియోస్ని డిఫరెంట్గా వీడియో రికార్డ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఈరోజు మీకు మనము కమింగ్ వీడియోస్లో మనం ఎలా రికార్డ్ చేస్తాం, మీ కన్వీనియంట్గా ఎలా ఉంటుంది అనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియచేయండి. సో గాయస్, సో మీకైతే నేను ఏ కంటెంట్ని మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కంటెంట్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే పిక్ చేసి నేనైతే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. సో అంతేకాకుండా ఆ కంప్లీట్ నోటిఫికేషన్ కూడా సో మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉంటుందో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను దానికి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది కమింగ్ డేస్లో. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు మన ఛానల్లో అయితే సో వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎక్స్ట్రీమ్లీ సారీ ఆల్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఎవరైతే నన్ను నా ఛానల్లో 1395 మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా టిల్ నౌ అన్సబ్స్క్రైబ్, నేను వీడియోస్ పెట్టకుండా కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో నేను ఒక పిహెచ్డి చేస్తున్నాను, దానికి కొంచెం సో వర్క్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. సో కమింగ్ డేస్లో అటువంటి అవసరం ఉన్నా సరే మన ఛానల్లో వీడియోస్ అయితే 80% ఆపే ప్రసక్తి అయితే లేదు. సో ఛానల్ ఆపే ప్రసక్తి అయితే లేదు. సో కంపల్సరీ మన ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. సో ఇంకా ఫ్యూచర్లో ప్రతి వీకెండ్ కూడా సో జాబ్ నోటిఫికేషన్స్ తో పాటుగా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ సో అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ఎర్నింగ్ పొటెన్షియల్ కి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా నేను ఎవ్రీ వీకెండ్ సో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో సైమల్టేనియస్ గా జాబ్ నోటిఫికేషన్స్ ఎవ్రీడే వస్తాయి, అదేవిధంగా ఎవ్రీ వీకెండ్ సో కమింగ్ యాప్స్ సో అట్లీస్ట్ మీరు ఒక 500 రూపీస్, ఒక 1000 రూపీస్ ఎర్న్ చేసుకునే విధంగా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో అటువంటి యాప్స్ కూడా మన ఛానల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు సో మన ఛానల్ అయితే కొత్త ఛానల్, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఛానల్ కొత్తది కదా సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు అని అనుకోకుండా ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే గమనించండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో గాయస్, మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో నేను కమింగ్ డేస్లలో మన జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఫస్ట్ మీకు షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జాబ్, అంటే ఏదైతే కంపెనీ మనకు నోటిఫికేషన్స్ అయితే ఇస్తుందో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అంటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఏంటి అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జాబ్. సో వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ టర్న్ ఓవర్ ఏంటిది, సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జాబ్ అనేది నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ వైజ్ గా వచ్చేసరికి వాళ్ళు సో ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎండ్ అవుతుంది, ఎగ్జామినేషన్ ఫీల్ కి లాస్ట్ డేట్ ఏంటిది, సో ఏదైనా కరెక్షన్స్ మీరు చేసుకోవాలంటే దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటిది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను మన ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ, సో అప్లికేషన్ ఫీకి సంబంధించి సో దీంట్లో అన్రిజర్వ్డ్ అదేవిధంగా ఓబీసీకి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ ఎంప్లాయీస్, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ప్రొవైడ్ తీసుకోరు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రతి నోటిఫికేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు ఎలా ప్రొవైడ్ చేయాలి, అదే ఆన్లైన్. సో ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా అదర్ యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ నోటిఫికేషన్ అయితే ఇచ్చారో సో నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అంటే నేను కంప్లీట్ ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకొని ఈ పాయింట్స్ ని మీకు పిక్ చేసి నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఏజ్ లిమిట్,
సో ఏజ్ లిమిట్ కూడా మీరు చూసినట్టయితే ఓబీసీకి ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి ఏజ్ క్రైటీరియా ఇచ్చి దాంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ఇస్తారు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రతి నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అదేవిధంగా కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్, అన్రిజర్వ్డ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కేటగిరీ వైజ్ కూడా డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మీరు ఇంకా ఆ నోటిఫికేషన్ కంప్లీట్ గా రీడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో అదేవిధంగా గైస్ అదేవిధంగా ఫిజికల్ ఎలిజిబిలిటీ కొన్ని నోటిఫికేషన్స్ లో వాళ్ళ ఫిజికల్ ఎలిజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా హౌ టు అప్లై, మీరు ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి, సపోజ్ మీరు ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు మీకు కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసవచ్చు. సో అట్లా మీకు డిఫికల్టీస్ గా ఉంటే నా కమెంట్ రూమ్ లో ప్రొవైడ్ చేస్తే నేను సపరేట్ వీడియోని హౌ టు అప్లై దాని ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్యూ ఇంపార్టెంట్ లింక్స్ కూడా నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా మనం ఒక సీక్వెన్స్ వైజ్ గా ఒక నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని కమింగ్ వీడియోస్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల మీకు యూజ్ ఎలా ఉంటుందంటే ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైతే 10 పేజీలు 20 పేజీలు ఉంటుందో ఆ 20 పేజీల పీడిఎఫ్ డాక్యుమెంట్ ని మీరు ఇంకా చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ప్లస్ ఇంకొక ఛానల్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ని నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ లో కొన్ని నోటిఫికేషన్ ఏమైతే అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయవు. సో అటువంటి వాటికి నేను కంప్లీట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రెసెంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో అప్పుడు మళ్ళీ సపరేట్ ఒక వీడియో అయితే చేసి మనం ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మీకు ఈ రోజు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, ఇర్కాన్. సో ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అది రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ ఫైనాన్స్ డిసిప్లిన్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్. సో దీంట్లో మనం చూసినట్లయితే కంపెనీకి సంబంధించిన స్మాల్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది ఒక నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తుంది. సో దీని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసరికి 10,261 crores 2022-2023 కి సంబంధించి. సో ఇది ఒక లార్జ్ వాల్యూ రైల్వే అండ్ హైవే ప్రాజెక్ట్స్ ఓవర్ ద 3 years ఇన్ ఇండియా. సో దీంట్లో మలేషియా, బంగ్లాదేశ్, అల్జీరియా, ఇరాక్, జోర్దాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, నేపాల్ అండ్ శ్రీలంక ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది అబౌట్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి. సో దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి January 20, 2024 నుంచి February 9, 2024 వరకు అయితే మీకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఫీ వచ్చేసరికి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. అది January 20 నుంచి February 9 ఏదైతే అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. సో అదేవిధంగా ఆన్లైన్ మోడ్ పేమెంట్ కూడా సేమ్ డేట్ లోనే మీరు అయితే సబ్మిట్ చేయాలి. సో అదేవిధంగా అప్లికేషన్ ఫీకి సంబంధించి అన్రిజర్వ్డ్ అదేవిధంగా ఓబీసీకి అయితే మీరు 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే తీసుకోవాలని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా గైస్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి వీళ్ళు ఆన్లైన్ లో మాత్రమే ప్రొవైడ్ చేయాలని ఇచ్చారు. అది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, అదర్ మోడ్ ఆఫ్ అవైలబుల్ ఏదైతే ఉంటుందో పేమెంట్ గేట్వే దాని మీరు ప్రొవైడ్ చేయొచ్చు. పోస్ట్ ఆర్డర్ ద్వారా, పే ఆర్డర్ ద్వారా, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరు పే చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని కూడా ఇవ్వడం జరిగింది గైస్. సో మీరు పే చేయాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత హెచ్ఆర్ అండ్ కెరీర్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ సెక్షన్ ఆఫ్ ఇర్కాన్స్ కార్పొరేట్ వెబ్సైట్ వెళ్ళి క్లిక్ ఆన్ అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడైతే క్లియర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు క్లియర్ గా ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఏఓఎస్ ఫినాన్స్ కి సంబంధించి మీకు ఇచ్చే పే స్కేల్ కూడా 28,000 నుంచి 80,000 రూపాయలు అయితే ఇస్తారు. దానితో పాటుగా ఎలవెన్స్ అదేవిధంగా ఐడియా కూడా ఉంటుంది. మొత్తం 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు సిఏ ఇంటర్ కానీ లేదా ఐసీడబ్ల్యూఏ ఇంటర్ కానీ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. లేదా సో మీరు సిఏ కంప్లీట్ చేయలేదు, ఐసీడబ్ల్యూఏ కంప్లీట్ చేయాలనుకుంటే మీరు ఎంకామ్ ఎవరైతే 50% మార్క్స్ ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 years, October 1, 2023కి 30 years కంప్లీట్ అయితే ఉండాలి. సో
క్వాలిఫికేషన్ పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత అంటే మీకు ఈ సిఏ ఇంటర్ కానీ లేదా ఐసీడబ్ల్యూ ఇంటర్ కానీ సో లేదా ఎంకామ్ కానీ ఎవరైతే కంప్లీట్ చేశారో దాని తర్వాత మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కమర్షియల్ అకౌంటింగ్ లో ఉండాలని కూడా వీళ్ళు సిఈ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో సెకండ్ పోస్ట్ కు సంబంధించి అసిస్టెంట్ అదేవిధంగా ఫినాన్స్ కు సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అవి అన్రిజర్వ్డ్ కేటగిరీ సంబంధించి దీనికి ఇచ్చే పే స్కేల్ వాళ్ళు 19,000 నుంచి 56,000 రూపాయల శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటుగా అలవెన్సెస్ ఉంటాయి, అదేవిధంగా ఐఈడి కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంకామ్ లో ఎవరైతే ఫుల్ టైమ్ ఎంకామ్ లో 50% మార్క్స్ తో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మరియు దాంతో పాటుగా ఫుల్ టైమ్ బీకామ్ అండ్ ఫుల్ టైమ్ ఎంకామ్ ఎవరైతే 50% మార్క్స్ తో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మాక్సిమం ఏజ్ లిమిట్ October 1st, 2023 కి 30 years దాటి ఉండకూడదు. సో ఫ్రెండ్స్ ఇంకోటి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు కింద మీరు చూసినట్లయితే టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ, ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఈ జాబ్ కి కన్సిడర్ చేయాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కేటగిరీ వైజ్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మీకు ఇచ్చే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి సో ఎక్కడైనా ఇవ్వచ్చు. వాళ్ళ ప్రాజెక్ట్స్ అదేవిధంగా ఆఫీసెస్ ఎక్కడైతే ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఎనీవేర్ ఇన్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ ద కంపెనీ విత్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అని ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఇచ్చే సెలక్షన్ ప్రాసెస్ వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు? సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఏజ్ లిమిట్ ఉంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ మీ మ్యాచ్ అయినట్లయితే వీళ్ళు సెలెక్షన్ చేసేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ మీరు కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే సో మీరు ఈ జాబ్ కి అయితే మీరు రిక్రూట్మెంట్ కి మీరు సెలెక్ట్ అయినట్లే. సో వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు షూరిటీ బాండ్ అట్లీస్ట్ 3 years మీరు కంపెనీలో సర్వ్ చేస్తా అనేసి ఒక షూరిటీ బాండ్ 3 lakhs ఎగ్జిక్యూటివ్ బాండ్ మీద అయితే మీరు ఇవ్వడం అయితే ఇవ్వాలి కంపల్సరీగానే కూడా మీరు డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ హౌ టు అప్లై అనేది నేను మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ కి మీకు అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీకు ఎనీ డాక్యుమెంట్ ఎనీ డౌట్స్ అదేవిధంగా ఎనీ క్వైరీస్ అదేవిధంగా ఎనీ క్లారిఫికేషన్ ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీకు వాళ్ళు ఒక ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఆ ఈమెయిల్ ఐడికి మీరైతే మీ క్వైరీస్, మీ డౌట్స్, మీ క్లారిఫికేషన్స్ అయితే మీరు మెయిల్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అయితే సాల్వ్ చేస్తారు. సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి వచ్చేసరికి recruitment@ircon.org అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇలా మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ ని నేను కంప్లీట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ని రీడ్ చేసి మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసి కంప్లీట్ గా రీడ్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేషన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మరో జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.